ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ప్రతి ఇంట్లో జరిగే టాపిక్. నాన్న నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నాన్న మన కోసం చాలా కష్టపడతారు. నువ్వే కదా. ఈ కష్టపడే క్రమంలో తన ఆరోగ్యాన్ని కూడా మర్చిపోతారు. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట. నాన్న తన ఆరోగ్యాన్ని ఎందుకు మర్చిపోయారు తెలుసా? నాన్నకి అది మర్చిపోవడానికి కారణం మిగతా చాలా గుర్తు. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నీ నడిచాను, చూపిస్తే ఏం గుర్తున్నాయి తెలుసా? నాన్న రోజంతా డ్యూటీ చేయాలి. నాన్నకి చాలా ఈఎంఐలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, అండ్ పిల్లలకి చదువులు ఫీజులు కట్టాలి, స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు, అండ్ ఫోన్ బిల్, కరెంట్ బిల్, నెట్ బిల్, ఇలా ఇవన్నీ గుర్తుపెట్టుకుని నాన్న తన ఆరోగ్యాన్ని మర్చిపోయారు. అన్నిటితో పాటు నాన్న ఇంట్లోకి చాలా ఏం కావాలో చూసుకోవాలి. అన్నీ మేనేజ్ చేసుకుని ఇవన్నీ దాటొచ్చేటప్పటికి నాన్న హెల్త్ కొంచెం సిక్ అవుతుంది. సిక్ అవుతుంది, ఖచ్చితంగా సిక్ అవుతుంది. ఎందుకు సిక్ అవుతుంది? ఇవన్నీ చేయడానికి నాన్న ఎంతో స్ట్రెస్ ఫేస్ చేసి ఉంటారు, ఎంతో కష్టపడి ఉంటారు. సో ఇలాంటి టైంలో నాన్నకి డయాబెటీస్ ముప్పు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ని రోజులు కష్టపడిన నాన్నకి ఒక్కరోజు ఒక ఫైన్ మార్నింగ్ డాక్టర్ చెకప్ చేసి డాడీకి షుగర్ ఉందని చెప్తే మీకు ఎలా ఉంటుంది? సో నాన్నకి డయాబెటీస్ వస్తే నాన్న జీవితం ఆ రోజు నుంచి పూర్తిగా మారిపోతుంది. డాడీ ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ మార్చాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇన్నాళ్ళు నాన్న తనకు నచ్చింది తినుండరు ఖచ్చితంగా. ఇప్పుడు కూడా నచ్చింది తినలేరు. వన్స్ డయాబెటీస్ వచ్చిన తర్వాత చాలా చాలా డైట్ మార్పులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా నాన్న నచ్చింది తినలేరు. ఇలాంటి స్టేజ్ వచ్చిన నాన్న రెస్ట్ తీసుకోరు. నాకేం కాదు, నేను బాగానే ఉన్నా అని చెప్పి మళ్ళీ డాడీ రొటీన్ లైఫ్లోకి వెళ్ళి సో ఈ ఏజ్లో నాన్నకి షుగర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి నాన్నని జాగ్రత్త చూసుకోండి. తండ్రి కొడుకుల మధ్య ఎన్ని సమస్యలున్నా కొడుక్కి తండ్రే మొదటి హీరో. మీరు నా హీరో నాన్న. నాన్నకి స్ట్రెస్ తగ్గించండి, హెల్ప్ చేయండి, అండ్ ఖచ్చితంగా నాన్నగారి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. అవసరమైతే చెకప్కి తీసుకెళ్ళండి, చెకప్స్ చేయించండి. నాన్న కుటుంబానికి ఒక అండ. కథ చెబితే మై మరిచని ఎదపైనే నిదురించనే, నీ ఒక బలం. నాన్న ఆరోగ్యం ఉంటే కుటుంబం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి నాన్న ఆరోగ్యాన్ని మాత్రం ఎప్పుడు అశ్రద్ధ చేయాలి. తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా, ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా
జీవితం అంతా కష్టపడిన నాన్న ఆరోగ్యాన్ని ఇప్పుడు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ నాన్నని జాగ్రత్తగా చూసుకోండి.